కాబట్టి ఇదొకటి. ఇంకొక మాట్లాడు, ఇంకోటి ఉంది, మాకు ఫోటో దొరికింది నాకు. అది ఇప్పుడు మేము మమ్మల్ని అంటున్నావు కదా, ఏమని మమ్మల్ని ఏమంటున్నావు? మేము మేము మా సోనియా గాంధీ రాహుల్ గాంధీకి మేము గులామీలమే, మేమేమి ఇంకా పోతలేము. మేము మాకేమి అట్లా ఏం లేదు, మీతీరేమి ముందు ఒకటి ఇంకోటి ఏమి ఉండదు మాకు, క్లియర్, మేము ఓపెన్గానే ఉన్నాము. లేదు, ఆమె సోనియా గాంధీ గారు కూర్చున్నారు, హరీష్ రావు నిలబడ్డాడు. ఓకే, ఇట్లా ఇట్లా చేసి చూపెట్టవా సార్? అన్నా ఓకే. ఇక చూడండి బాబు, ఇది చూడండి. ఏమ్మా, ఓకేనా? ఇది దీనికి కేటీఆర్ జవాబు చెప్పాలి. కేటీఆర్ గారు దీని మీద జవాబు చెప్పాలి. దీని మీద కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రదేశ్ తరఫున దీని మీద మీకు జవాబు అడుగుతున్నాం. ఇక్కడ ఎవరున్నారు చూడండి. సోనియా గాంధీ గారు ఎక్కడ ఉంటారు? ఢిల్లీలో ఉంటారు కదా. కేసీఆర్ గారు, వారి సతీమణి గారు, కేటీఆర్ కొడుకు, అన్న కొడుకు సంతు అండ్ హరీష్ రావు, వాళ్ళ మిస్సెస్, కొడుకులు, కూతుళ్ళు, మనమలు, మనమరాలు, ఎంటైర్ ఫ్యామిలీ ఉంది కదా అక్కడ. మరి సోనియా గాంధీ, ఢిల్లీలో ఉన్న సోనియా గాంధీ గారి ఇంటికి పోయినంటే మీరు కూడా గులామీలే కదా. ఇదొకటి చెప్తున్నాం. ఇంకొక ఫోటో ఉంది, అది చాలా ఇంట్రెస్టింగ్ ఫోటో. నేను అది ఇప్పుడు చూపిస్తాను మీకు. అది కొన్ని ప్రశ్నలకు మీకు జవాబులు చెప్పిన తర్వాత మీకు చూపిస్తాను. బాబు ఇది వచ్చిందామా? ఇది రైట్, ఓకే. చూడది, ఆయన నిలబడి ఉన్నాడు, సోనియా గాంధీ కూర్చొని ఉన్న ఫోటో ఉంది. అది అది తొందరగా కావాలి నాకు. అది ఒక్కటి. మీరు ఏమైనా ప్రశ్నలు అడిగితే చెప్తాను నేను మీకు. ఏంది ఎయిర్పోర్ట్ అంటే ఇంటర్నేషనల్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరు మారుస్తాని కేటీఆర్ అన్నాడు. ఇప్పుడు ఎట్లా మారుస్తావు? నీకు పవర్ వెళ్ళి రాదు కదా. పవర్ రాదు అని నేను అంటున్నాగా, రాదు. కేసీఆర్ గారికి పవర్ రాదు. నీకు పొలిటికల్ పవర్ రాదు. తెలంగాణ ప్రజలు ఇవ్వరు, కాంగ్రెస్ కార్యకర్తలు ఇవ్వనివ్వరు. పొలిటికల్ పవర్ అనేది కళలో కూడా మీరు ఊహించుకోలేరు. మీకు ఊహించుకునే అవకాశం కూడా రాకుండా మేము ప్రజల మధ్యలో కాంగ్రెస్ గవర్నమెంట్ పనిచేస్తుంది, షబ్బాష్ అని అనిపించుకుంటుంది. ఇదిగా ఇంకేదైనా క్వశ్చన్?